హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా చూడొచ్చు ఈనాడు పేపర్. పదవుల కసరత్తు కొలిక్కి 2-3 రోజుల్లో పిసిసి అధ్యక్షుడి పేరు ఖరారు. అడ్లూరి లక్ష్మణ్, మహేష్ గౌడ్, బలరాం నాయకుల్లో ఒకరికి ఛాన్స్. పిసిసి అయ్యాక మంత్రివర్గ విస్తరణ పైన నిర్ణయం. ఢిల్లీ పెద్దలతో రేవంత్, బట్టి, ఉత్తమ్ సమాలోచనలు అంటూ మనం ఒక న్యూస్ చూడొచ్చు. పిసిసి నూతన అధ్యక్షుడి నియామకం, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై కసరత్తును కొలిక్కి తెచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నిస్తుంది. ఢిల్లీలో పార్టీ పెద్దలతో సమాలోచనలు జరిపింది. మధ్యాహ్నం ఇక్కడి ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్సిలతో సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సుమారు గంటకు పైగా సమావేశమై చర్చించారు. ఉమ్మడి సమావేశంతో పాటు పార్టీ పెద్దలు 4 రాష్ట్ర నాయకులు 3తో విడివిడిగా కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు సమాచారం. విస్తృత చర్చలు జరిగిన తుది నిర్ణయానికి రాలేదని తెలిసింది అంటూ న్యూస్. చిత్రంలో చూడొచ్చు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్యకు పుష్పగుచ్చం అందజేస్తున్న రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క. టీ ఫైబర్ కు 1,779 కోట్ల వడ్డీ లేని రుణం ఇవ్వండి. స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేయండి. కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి వినతులు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఇక వేగంగా ప్రగతి పరుగు, అభివృద్ధి ప్రాజెక్టుల కోసం స్పీడ్ వ్యవస్థ, 19 ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి, సీఎం చొరవతో శ్రీకారం అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. అదేవిధంగా నిల్వ చేసిన వారికి పంట పండుతోంది. డిమాండ్ పెరగడంతో అధిక ధరలు, వ్యవసాయ మార్కెట్లో అన్ని ఉత్పత్తులకు మద్దతు కన్నా ఆధిక్యం. రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో మార్కెట్ యార్డులో పంట ఉత్పత్తులకు ప్రస్తుతం లభిస్తున్న ధరలివి అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. వేరుశెనగ 5,800, పసుపు 12,225, మిర్చి 18,000, కందులు 11,000, పత్తి 9,000, జొన్న 2,640, వరి 2,500. ఈ విధంగా రేట్లు ఉన్నాయి. మనం ఒక న్యూస్ చూడొచ్చు. చిత్రంలో చూడొచ్చు. కీవ్లోని జాతీయ మ్యూజియం వద్ద ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ. ఈ న్యూస్ చూడొచ్చు. యుద్ధానికి ముగింపు పలకండి, ఇంకెంత మాత్రము సమయం వృధా చేయొద్దు. రష్యా ఉక్రెయిన్లకు ప్రధాని మోదీ పిలుపు, కూర్చొని మాట్లాడుకోవాలని హితవు. శాంతియుత ప్రయత్నాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధమని ఉద్ఘాటన. జెలెన్స్కీతో విస్తృత స్థాయిలో మోదీ చర్చలు. ఉక్రెయిన్లో ముగిసిన సుడిగాలి పర్యటన. పొరుగు రాష్ట్రాలకు రేషన్ బియ్యం ఇక్కడ 12-15కు కొని అక్కడ 23కు విక్రయం. నిత్యం వేల క్వింటాలు తరలిస్తున్న దళారులు. మహారాష్ట్రలోని బియ్యం సేకరణకు ప్రత్యేకంగా దుకాణాలు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. నదిలోకి దూసుకెళ్లిన బస్సు, నేపాల్లో 27 మంది భారతీయుల దుర్మరణం అంటూ మరొక న్యూస్. అక్రమ నిర్మాణాలు కూలుతాయనే హైడ్రాపై బురద అంటున్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఒక్క ఇటుక ఎఫ్టీఎల్లో ఉన్న నా ఫామ్ హౌస్ మొత్తాన్ని కూల్చేయండి. కేటీఆర్, హరీష్లకు మంత్రి పొంగులేటి సవాల్ అంటూ ఒక న్యూస్. పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు, బఫర్ జోన్లోని చెరువులు ఎలా ఊడ్చారో శాటిలైట్ చిత్రాలున్నాయి అంటున్న బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. టీ ఫైబర్ కు 1,779 కోట్ల వడ్డీ లేని రుణం ఇవ్వండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో బిజీగా గడిపారు. పార్టీ వ్యవహారాలపై అధిష్టాన పెద్దలను, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాలపై 2 కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రంలో ఫైబర్ నెట్ విస్తరణ, క్రీడా మౌలిక వసతుల అభివృద్ధిపై కేంద్ర మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్ మాండవీయులతో సమావేశం అయ్యారు. చిత్రంలో చూడొచ్చు. మన్సుఖ్ మాండవీయకు జ్ఞాపిక బహుకరిస్తున్న రేవంత్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పక్కన బట్టి విక్రమార్క. పదవుల కసరత్తు కొలిక్కి. ఒకేసారి పిసిసి అధ్యక్ష నియామకం, మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్టు తెలిసింది. ఎస్సీ బీసీలకే ప్రాధాన్యం. పిసిసి అధ్యక్ష పదవికి బీసీ సామాజిక వర్గం నుంచి ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మదియాష్కి గౌడ్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎస్టీల నుంచి ఎంపీ
పోరిక బలరాం నాయక్ పేర్లను రాష్ట్ర నాయకులు ప్రతిపాదించినట్టు తెలుస్తుంది. వీరిలో మహేష్ గౌడ్, లక్ష్మణ్ కుమార్, బలరాం నాయకుల్లో ఒకరికి మెరుగైన అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతుంది. 6 మంత్రి పదవుల్లో ప్రస్తుతం 4 భర్తీ చేసి మిగిలిన 2 అలాగే ఉంచాలన్న ప్రాథమిక అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. ఈ 4 పదవులకు బోధన్, మంచిర్యాల్, మక్తల్, ఇబ్రహీంపట్నం, ఆలేరు ఎమ్మెల్యేలు పి సుదర్శన్ రెడ్డి, కొక్కిరాల ప్రేమసాగర్ రావు, వాకిటి శ్రీహరి, మల్రెడ్డి రంగారెడ్డి, బీర్ల ఐలయ్య పేర్లు మంత్రివర్గానికి వినపడుతున్నాయంటూ ఒక న్యూస్. 27 మందితో ఉద్యోగుల ఐకాసా స్టీరింగ్ కమిటీ సెప్టెంబర్ 1వ తేదీ పెన్షన్ విద్రోహ దినంగా పాటించాలి. కమిటీ సమావేశంలో నిర్ణయం. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి 27 మందితో తెలంగాణ ఉద్యోగుల ఐకాసా స్టీరింగ్ కమిటీని నియమించారు. టిఎన్జిఓ సంఘం కార్యాలయంలో ఉద్యోగ సంఘాల ఐకాసా చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం ఐకాసా స్టీరింగ్ సమావేశం నిర్వహించారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. రైతులను పట్టించుకోకుండా ఢిల్లీ యాత్రల అంటూ సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు. రాష్ట్రంలో అన్నదాతలను ఆగం చేసిన సీఎం రేవంత్ రెడ్డి వారిని పట్టించుకోకుండా ఢిల్లీలో అధిష్టానం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారని బారసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 8 నెలల్లో సీఎం 20 సార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టారు. రిమోట్ కంట్రోల్ పాలనతో రైతులను బలి చేస్తారా? ఎన్నికల్లో గాలి మాటలు చెప్పి గద్దెనెక్కగానే గాలి మోటల్లో ఊరేగుతున్నారు. రైతులకేమో మాయ మాటలు చెప్పి ఢిల్లీ పెద్దలకు మాత్రం మూటలు అందిస్తున్నారు. రాష్ట్రమంతా అట్టుడుకున్న పరిస్థితిలో సీఎం, మంత్రులు గ్రామాల్లో ఉండాలి. హైకమాండ్ ఆదేశాల కోసం ప్రతి క్షణం పాకులాడితే తెలంగాణ సమాజం ఈ కుర్చీ లాగేయడం తథ్యం అని కేటీఆర్ విమర్శించారు. కవితతో హరీష్ రావు, వద్దిరాజుల ములాఖాత్. తిహార్ జైల్లో ఉన్న బారసా ఎమ్మెల్సీ కవితతో శుక్రవారం మాజీ మంత్రి హరీష్ రావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రలు ములాఖాత్ అయ్యారు. అనారోగ్య సమస్యలతో ఎయిమ్స్ లో చేరిన నేపథ్యంలో ఆమె ఆరోగ్య పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. మంగళవారం సుప్రీం కోర్టు ముందుకు రానున్న నేపథ్యంలో న్యాయపరమైన అంశాలపైన మాట్లాడినట్టు తెలుస్తుంది. మలేషియాతో వ్యూహాత్మక మైత్రి. భారత్, మలేషియాల మధ్య కొన్ని పొరపచ్చాలు ఉన్నప్పటికీ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కుదరడం విశేషం. ఇరు దేశాల మధ్య 2015లో కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందానికి ఉన్నత రూపమే జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దును, భారత్ తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం సిఏను మలేషియా మాజీ ప్రధాని మహతీర్ మహమ్మద్ విమర్శించారు. విద్వేష ప్రచారానికి, అక్రమ ధన చలామానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న జాకిర్ నాయక్ 2016లో మహతీర్ హయాంలోనే భారత్ నుంచి పరారై మలేషియాలో ఆశ్రయం పొందారు అంటూ న్యూస్. అదేవిధంగా మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం ఇటీవల భారత్ లో పర్యటించారు. ఈ సందర్భంగా 2 దేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం సిఎస్పి స్థాయికి పెంపొందించుకోవాలని నిర్ణయించాయి. సిఎస్పి కింద రాజకీయ, ఆర్థిక, భద్రత, సాంస్కృతిక రంగాల్లో సహకారాన్ని విస్తృతపరచనున్నాయి అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఇప్పుడు మనం వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు చూద్దాం. బీసీకే పిసిసి కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం. రేసులో మదియాష్కి మహేష్ కుమార్ గౌడ్. నేడో రేపో కొత్త అధ్యక్షుడి ప్రకటన. మంత్రివర్గ విస్తరణపై రాని క్లారిటీ. ఖాళీగా ఉన్న 6 4 బెర్తులే భర్తీ. వాకాటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డికి ఛాన్స్. మరో 2 బెర్తులకు 4 పేర్లు పరిశీలన. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం రేవంత్ భేటీ. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వారి వెంట అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. చెరువుల్లో ఫామ్ హౌజులు కట్టింది బీఆర్ఎస్ నేతలే అంటున్న మంత్రి పొంగులేటి. నాడు రేవంత్ డ్రోన్ తిప్పితే కేసు పెట్టి ఇప్పుడు ఫ్రెండ్ ఫామ్ హౌస్ అంటావా? కేటీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్. నేను మీలా లీజుకు తీసుకున్నానని తప్పించుకోను. జన్వాడ ఫామ్ హౌస్ లీజు ఎంతో చెప్పాలని డిమాండ్. తన ఇల్లు బఫర్ జోన్ లో ఉంటే కూర్ చేయాలని ఆర్డర్. గాంధీ భవన్ నుంచే హైడ్రా కమిషన్ ఆదేశిస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. సీఎం రేవంత్ ను కలిసిన జినోమ్ ఫౌండేషన్ సైంటిస్టులు కొత్త భవన శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని ఆహ్వానం. అరుదైన వ్యాధులను కూడా సాధారణ ప్రజలు గుర్తించి వాటిని నివారించేలా జినోమ్ ఫౌండేషన్ పనిచేస్తుందని సంస్థ ఎండి డాక్టర్ కేపీసీ గాంధీ పేర్కొన్నారు. గురువారం రాత్రి ఫౌండేషన్ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన ఆఫీసులో కలిసి జినోమ్ ఫౌండేషన్ పై సైంటిస్టులు, డాక్టర్లు చేసిన ప్రయత్నాలను వివరించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలో ఫౌండేషన్ కు 4.13 ఎకరాల భూమిని కేటాయించారని తెలిపారు. హైదరాబాద్ లోని వినూత్న ఆరోగ్య సంరక్షణ కేంద్రం జెనోమిక్ వెల్నెస్ సెంటర్ ఫర్
ఇంటిగ్రేటివ్ మెడిసిన్ ఏర్పాటుతో పాటు అత్యధిక సౌకర్యాలు మౌలిక సదుపాయాలతో మేడపల్లిలో నిర్మించనున్నామని తెలిపారు. అక్టోబర్ 9న ఈ బిల్డింగ్ శంకుస్థాపనకు సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించామని వారు తెలిపారు. నేటి నుంచి డ్యూటీలోకి జూనియర్ డాక్టర్ల సమ్మె విరమించారు. శనివారం నుంచి విధులకు హాజరవుతామని ప్రకటించారు. కోల్కతాలో డాక్టర్పై జరిగిన రేప్ అండ్ మర్డర్ ఘటనను నిరసిస్తూ 10 రోజులుగా జూనియర్ డాక్టర్లు విధులకు బహిష్కరించారు. వివిధ రూపాల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తమ నిరసన తెలియజేశారు. ఎమర్జెన్సీ మినహా అన్ని రకాల వైద్య సేవలకు దూరంగా ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానలు, మెడికల్ కాలేజీల్లో డాక్టర్ల కోసం రక్షణ చర్యలు చేపట్టాలని, పోలీస్ అవుట్ పోస్టులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య మంత్రి దామోదర రాజ నరసింహతో జూడాలో చర్చలు జరిపారు. డాక్టర్ల డిమాండ్ పట్ల ఆయన సానుకూలంగా స్పందించారు. అవసరమైన అన్ని చర్యలు చేపడతామని వారికి హామీ ఇచ్చినట్లు ఒక న్యూస్ చూస్తున్నాను. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు ప్రపంచ బ్యాంకు నిధులు, ఒక న్యూస్ చూడొచ్చు. సెక్రటరీలో మంత్రి దామోదర రాజ నరసింహతో భేటీ అయిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు. ఫండ్స్ మంజూరు చేసేందుకు అంగీకారం. రాష్ట్రంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించడానికి అత్యాధునిక పరికరాల కొనుగోలుకు నిధులను మంజూరు చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు జింకో ఓనిషి, అపర్ణ సోమనాథన్, బతుల అమిత్ నాగరాజ్, అజయ్ ఠాండన్, లక్ష్మీ శ్రీపాద్ శుక్రవారం సచివాలయంలో మంత్రితో సమావేశమయ్యారు అంటూ ఈ న్యూస్ మనం చూడొచ్చు. హైవేలపై 74 ట్రామా కేర్ సెంటర్లు. రాష్ట్రంలోని నేషనల్, స్టేట్ హైవేలపై 74 ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సెంటర్ల ఏర్పాటు, 5 ఏళ్ల పాటు నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు 1100 కోట్లను ఖర్చు చేయనుంది. మొత్తం ట్రామా కేర్ సెంటర్లకు 3 దశల్లో నిర్మించనున్నారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. కొంగరకలాన్లో కేన్స్ తయారీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ నగర శివారులో కేన్స్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రం ఏర్పాటుతో చుట్టుపక్కల ఉండే సుమారు 2000 మంది యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని ఐటీ శాఖ మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు అన్నారు. చిత్రంలో ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ కేంద్రం ప్రారంభిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి నిరాశ ఎదురైంది. సిబిఐ కేసులో బెయిల్ కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మళ్లీ వాయిదా వేసింది అంటూ న్యూస్. ఇచ్చిన భూములెన్ని, వాటిలో వాడనివెన్ని. పడావు పెట్టిన భూములు, బిల్డింగ్ల లెక్కలు తీస్తున్న రాష్ట్ర సర్కార్. రాష్ట్రంలో పరిశ్రమలు, ఆఫీసులు, ఇతర అవసరాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూములు, భవనాలు, ఇతర ఆస్తులపైన సర్కారు దృష్టి సారించింది. హైదరాబాద్ లో పాటు జిల్లా కేంద్రాల్లో ఏ అవసరాల కోసం ఎవరెవరికి ఎంత భూమికి ఇచ్చారు, అది వినియోగంలో ఉందా లేదా, పడావు పడిందా లేదా, ఎందుకు వాడుకోలేదు అనే వివరాలను సేకరిస్తుంది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. బ్లిట్స్ పత్రిక కథనాలపై రాహుల్ స్పందించాలి. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్. సోనియా నివాసానికి వెళ్లేందుకు ఎంపీ యత్నం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రాహుల్ గాంధీ బ్రిటన్ పౌరుడని బ్రిటిష్ పత్రికలో వచ్చిన కథనంపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ స్పందించాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ చేశారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలవడానికి రఘునందన్ శుక్రవారం ఢిల్లీలోని 10 జన్పథ్ లో సోనియా నివాసానికి వెళ్లేందుకు యత్నించారు. ఆయన వెంట సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు కూడా ఉన్నారు అంటూ ఒక న్యూస్. ఒంటరితనంతో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. కల్చరల్ సెంటర్లో మానసిక ఒత్తిళ్లకు పరిష్కారం. వెంకటరెడ్డి. సమాజంలో పెరిగిపోతున్న మానసిక ఒత్తిళ్లకు, యాంత్రిక జీవనానికి కల్చరల్ సెంటర్ పరిష్కారం చూపిస్తాయని ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జూబ్లీ హిల్స్ లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ కల్చరల్ సెంటర్ ను మంత్రి కొండా సురేఖ, సినీ నటుడు చిరంజీవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 3 ఎకరాల్లో అద్భుతమైన కల్చరల్ సెంటర్ భవనాన్ని నిర్మించుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. చిత్రంలో చూడొచ్చు. జూబ్లీ హిల్స్ లోని ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో కల్చరల్ సెంటర్ ప్రారంభిస్తున్న మంత్రులు కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నటుడు చిరంజీవి. నేడు మహిళా కమిషన్ ముందుకు కేటీఆర్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం మహిళా కమిషన్ ఎదుట ఎంక్వైరీకి హాజరు కానున్నారు. బస్సులో బ్రేక్ డాన్స్లు, రికార్డింగ్ డాన్స్లు చేసుకోవచ్చుంటూ మహిళలపై ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న కమిషన్ ఆయనకు ఈ నెల 16న నోటీస్ ఇచ్చింది. కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ నోటీసులపై కేటీఆర్ స్పందిస్తూ కమిషన్ ఎదుట తాను విచారణకు హాజరవుతానని తెలిపారు. తాను యథాలాపకంగా ఆ వ్యాఖ్యలు చేశానని, ఎవరిని కించపరిచే ఉద్దేశం తనకు లేదన్నారు. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలపై జరిగిన అత్యాచారాలు, హత్యలు, దాడుల వివరాలు, మహిళలపై సీఎం రేవంత్ మాటలు, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యల వివరాలను కూడా
కమిషన్ కు అందజేస్తానని కేటీఆర్ తెలిపారు. మా కార్యకర్తలపై కాంగ్రెస్ దాడులు అంటున్న కేటీఆర్. డీజీపీకి కేటీఆర్ ఫిర్యాదు. బీఆర్ఎస్ హయాంలో జర్నలిస్టులపై దాడులు జరగలేదని వెల్లడి. బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడులు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోకుండా పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డీజీపీ జితేందర్ గుప్తాకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం డీజీపీకి ఫిర్యాదు కాపీ అందజేసిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ, తుంగతుర్తిలో గురువారం ధర్నా చేస్తున్న తమ పార్టీ నాయకులపై 50 మంది కాంగ్రెస్ నాయకులు రాళ్లు, గుడ్లు, సుతిలి బాంబులతో దాడి చేశారని ఆరోపించారు. అస్సాంలో బాలికపై గ్యాంగ్ రేప్. ట్యూషన్ నుంచి వస్తుండగా దాడి చేసి అత్యాచారం అంటూ మరొక ఘాతకం న్యూస్ చూస్తున్నాం. అనంతరం చెరువు వద్ద వదిలి పరారైన 3 వ్యక్తులు. పెద్ద సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలుపుతున్న ప్రజలు చిత్రంలో చూడొచ్చు. ట్యూషన్ కు వెళ్లి తిరిగి వస్తున్న 14 ఏళ్ల అమ్మాయిపై 3 దుండగులు దాడి చేశారు. ఎవరు లేని చోటుకు తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. అనంతరం బాధితురాల్ని ఊరి బయట చెరువు దగ్గర వదిలేసి పరారయ్యారు. అస్సాంలోని నాగోన్ జిల్లాలో గురువారం రాత్రి ఈ దారుణం జరిగింది అంటూ ఒక న్యూస్ మనం ఈ మధ్యనే చూసాము. కోల్కతాలోని ఆర్జికర్ ఆసుపత్రిలో ఒక వైద్యురాలపై అత్యాచారం హత్య చేసిన సంఘటన. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే, ఆర్జికర్ డాక్టర్ హత్యపై సిబిఐ రిపోర్టు. ఆర్జికర్ దవాఖానలో అత్యాచారం హత్యకు గురైన డాక్టర్తో పనిచేసిన 4 సహచరుల వాంగ్మూలాలు పరస్పర విరుద్ధంగా ఉండడంతో వారికి లై డిటెక్టర్ పరీక్షలు చేయాలని సిబిఐ నిర్ణయించింది. ఇందులో 2 పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కాగా మరొక హౌస్ సర్జన్, ఇంటర్నర్ ఉన్నారు. ఆ రోజు రాత్రి ఏం జరిగిందనే విషయాన్ని సిబిఐ దర్యాప్తులో తేల్చింది. డాక్టర్ డెడ్ బాడీ గుర్తించిన సెమినార్ హాల్లో ఈ 4 వైద్యుల్లో 2 వేలిముద్రలున్నాయి. ఆ రోజు రాత్రి హౌస్ సర్జన్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్ కు వెళ్ళినట్టు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. రాత్రి 2:45 3వ అంతస్తుకు వెళ్ళినట్టు హౌస్ సర్జన్ తెలిపారు. ఇంటర్న్ 3వ అంతస్తులో ఉన్నారని, ఆ రాత్రి బాధితురాలతో మాట్లాడారని సిబిఐ గుర్తించింది. అలాగే బాధితురాలతో 2 పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫస్ట్ ఇయర్ ట్రైనీలు కలిసి డిన్నర్ చేశారు. అనంతరం వారు సెమినార్ రూమ్ కు వెళ్లి ఒలింపిక్స్ లో నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఈవెంట్ ను టీవీలో వీక్షించారు. 2 గంటల ప్రాంతంలో బాధితురాలు సెమినార్ రూమ్ లోనే ఉండగా ఆ 2 పక్కనే ఉన్న స్లీప్ రూమ్ లకు వెళ్లిపోయారు. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో 2 ట్రైనీ డాక్టర్ల ఒకరు బాధితురాలి మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే అతడు మిగతా సహచరులకు, సీనియర్ డాక్టర్లకు సమాచారాన్ని చేరవేశాడు. ఇదిలా ఉండగా సెమినార్ హాల్ డోర్ బోల్ట్ పని చేయడం లేదని తమ విచారణలో బయటపడ్డట్టు సిబిఐ పేర్కొంది. బాధితురాల్ని చిత్ర హింసలు పెడుతున్న సమయంలో సెమినార్ హాల్ లోపల నుంచి వచ్చిన శబ్దాలు ఎవ్వరికి వినిపించకపోవడంపై దర్యాప్తు సంస్థ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆర్జికర్ మాజీ ప్రిన్సిపాల్ పై అవినీతి కేసు సిబిఐకి. ఆర్జికర్ వైద్య కళాశాల హాస్పిటల్లో మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ అవినీతి కేసును సిబిఐకి బదిలీ చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. ప్రస్తుతం ఈ కేసును స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ విచారిస్తున్నది. సీసీటీవీ ఫుటేజీలు, కేసు డైరీతో సహా అన్ని వివరాలను శనివారం ఉదయం 10 గంటల లోపు సిబిఐకి అందించాలని హైకోర్టు పేర్కొంది. దర్యాప్తు పురోగతిపై 3 వారాల్లోగా నివేదికను సమర్పించాలని సిబిఐని జస్టిస్ రాజర్షి భరద్వాజ్ ఆదేశించారు. కాగా ఆర్జికర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సీఎం మమతా బెనర్జీ గతంలో రాసిన ఒక లేఖ వైరల్ గా మారింది అంటూ ఒక న్యూస్. ఈ లెటర్ను బట్టి సందీప్ ఘోష్ కు తృణమూల్ కాంగ్రెస్ సీఎం మమతా బెనర్జీకి దగ్గరి సంబంధాలున్నాయని తేలిపోయిందని బీజేపీ ఆరోపించింది. నిందితుడికి జ్యుడిషియల్ కస్టడీ. వైద్యురాలపై అత్యాచారం హత్య ఘటనలో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ కి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. శుక్రవారంతో సిబిఐ కస్టడీ ముగియగా సంజయ్ ను భారీ భద్రత నడుమ పోలీసులు సిల్లా సివిల్ అండ్ క్రిమినల్ కోర్టుకు తరలించారు. కాగా కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించడంతో పోలీసులు అతన్ని జైలుకు తరలించారు. సంజయ్ కి పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించేందుకు ప్రత్యేక కోర్టు అనుమతి మంజూరు చేసింది అంటూ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లో ప్రత్యేక జెండాకు మద్దతు ఇస్తారా? ఎన్సీకి కాంగ్రెస్ సపోర్ట్ చేయడంపై అమిత్ షా ఫైర్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అధికారం కావాలన్న దురుద్దేశంతో దేశ ఐక్యత, భద్రతను పణంగా పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రయత్నిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక వాక్య. సింగరేణి స్కూల్ టీచర్ పై ఫోక్సో కేసు. బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని తల్లిదండ్రుల ఆందోళన. టీచర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, సస్పెండ్ చేసిన ఆఫీసర్లు. కొత్తగూడెం హై స్కూల్ తెలుగు టీచర్ పై ఫోక్సో కేసు నమోదైంది. మణుగూరు స్కూల్లో పనిచేసే తెలుగు టీచర్ వేణు వారం కింద కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో గల సింగరేణి స్కూల్ కు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు. ఇతడు
బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ 7వ తరగతి క్లాస్ టీచర్ గురువారం సాయంత్రం హెచ్ఎం సాయి సుజాత దృష్టికి తీసుకొచ్చారు. దీంతో హెచ్ఎం శుక్రవారం ఉదయం బాలికలతో పాటు టీచర్ వేణును విచారించారు. ఇదే టైంలో బాలికల తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. అనంతరం టీచర్ వేణుపై చర్య తీసుకోవాలని 1 టౌన్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు టీచర్ను అదుపులోకి తీసుకొని ఫోక్సో కేసు నమోదు చేశారంటూ ఒక న్యూస్ చూడొచ్చు. సింగరేణిలో మహిళల కోసం ఇంటర్నల్ కంప్లైంట్ సెంటర్. సింగరేణిలో బొగ్గు గనులు డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఇంటర్నల్ కంప్లైంట్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు సింగరేణి వ్యాప్తంగా సంస్థ పర్సనల్ జిఎం శుక్రవారం ఆర్డర్స్ జారీ చేశారు. పని స్థలాల వద్ద మహిళా ఉద్యోగులు లైంగిక ఇతర రకమైన వేధింపులకు గురైన సెంటర్లో నియమించిన కమిటీ దృష్టికి తీసుకొస్తే తగిన చర్యలు తీసుకోనుంది. ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ప్రతినిధుల పేర్లు, వారి ఫోన్ నంబర్లను నోటీస్ బోర్డులపై సూచించాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా మహిళా ఉద్యోగుల సమస్యలపై స్పందించాలని సింగరేణి సిఎండి బలరాంకు తాము లెటర్ రాశామని, దాని ఆధారంగా ఇంటర్నల్ కంప్లైంట్ సెంటర్ ఏర్పాటు సంతోషకరమని ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్, రాష్ట్ర మినిమం వేజ్ బోర్డు అడ్వైజరీ బోర్డు చైర్మన్ బి జనక్ ప్రసాద్ తెలిపారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ఇంటింటికి ఇంటర్నెట్ 300 రూపాయలకే 93 లక్షల కుటుంబాలకు ఇవ్వాలనుకుంటున్నాం. అందులోనే కేబుల్ టీవీ, పిల్లలకు బడి పాఠాలు. ఈ పథకానికి వడ్డీ లేకుండా 1779 కోట్లు ఇవ్వండి. కేంద్ర మంత్రి సింధియాతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి భేటీ. క్రీడా వర్సిటీ ఆర్థిక సహాయం చేయండి. క్రీడా సంస్థల ఆధునీకరణకు డిపిఆర్ ఆమోదించండి. ప్రతిష్టాత్మక క్రీడా పోటీల నిర్వహణ అవకాశం ఇవ్వండి. కేంద్ర క్రీడా మంత్రి మాండవీయను కోరిన సీఎం చిత్రంలో మనం చూడొచ్చు. నేడో రేపు పిసిసికి కొత్త అధినేత. రాష్ట్ర అగ్రనేతకులు వెల్లడించిన పార్టీ అధిష్టానం. మంత్రివర్గ జాబితాపై కూడా వారితో కసరత్తు. వేర్వేరుగా కలిసికట్టుగా అభిప్రాయాల సేకరణ అంటూ స్పీడ్ 19 స్మార్ట్, ప్రొయెక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ. మూసీ రివర్ ఫ్రంట్ సహా 19 ప్రాజెక్టులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. పనులు వేగంగా పూర్తయ్యేలా స్వయంగా ముఖ్యమంత్రి చొరవ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. మూసీ రివర్ ఫ్రంట్ సహా 19 అభివృద్ధి ప్రాజెక్టులపై సర్కారు ప్రత్యక్షంగా దృష్టి సారించింది. నిర్ణీత వ్యవధిలో ఆ ప్రాజెక్టుల పూర్తికి స్పీడ్, స్మార్ట్, ప్రొయెక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ పేరుతో వేగవంతమైన సరికొత్త కార్యాచరణ శ్రీకారం చుట్టింది అంటూ న్యూస్ మనం చూస్తున్నాం. సుందిల నిర్మాణ స్థలాన్ని పరిశీలించలేదు అంటూ ఒక న్యూస్. కాళేశ్వరం సిఈ ఇచ్చిన సమాచారం ఆధారంగానే డిజైన్లు. ఎన్ఐటి నివేదికతో షీట్ ఫైల్స్ బదులు సీకెంట్ ఫైల్స్ వినియోగం. కాళేశ్వరం కమిషన్ కు తెలిపిన మాజీ ఎస్ఈ అబ్దుల్ ఫజల్, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిల బ్యారేజీ కట్టిన స్థలాన్ని తాము పరిశీలించలేదని కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ సిఈ నల్లా వెంకటేశ్వర్లు ఇచ్చిన సమగ్ర సమాచారం ఆధారంగా డిజైన్లు సిద్ధం చేశామని నీటిపారుదల శాఖలోని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ సిడిఓ మాజీ ఎస్సీ మహమ్మద్ అబ్దుల్ ఫజల్ తెలిపారు. శుక్రవారం కాళేశ్వరం విచారణ కమిటీ నిర్వహించిన ఓపెన్ కోర్టులో ఆయన విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ రామగుండం సాంకేతిక అనుమతి, హైపవర్ కమిటీ సిఫార్సుల ప్రకారం సుందిల్లా బ్యారేజీ నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. వరంగల్ ఎన్ఐటి జియో టెక్నికల్ నివేదిక ఆధారంగా షీట్ ఫైల్స్ ప్రతిపాదన అంటూ ఈ కాళేశ్వరం న్యూస్ మనం చూడొచ్చు. అనిల్ అంబానీపై సెబీ వేటు. నిధుల మళ్లింపు అంశంలో 25 కోట్ల జరిమానా. 5 ఏళ్లు మార్కెట్లో పాల్గొనకుండా నిషేధం. రిలయన్స్ గ్రూప్ షేర్లు ఢమాల్ అంటూ ఒక న్యూస్. హైడ్రా అలజడి. గత 111 జీవో పరిధిలో ఉన్న గ్రామాలకు హైడ్రాను విస్తరించే యోచనలో ప్రభుత్వం. బీఆర్ఎస్ హాయంలో జీవో రద్దుతో ఆ గ్రామాల్లో భూములకు రెక్కలు, నిర్మాణాలు. హైడ్రా పరిధిలోకి వస్తే తిరిగి పాత నిబంధనలు వస్తాయనే ఆందోళనలో ప్రజలు. స్థానిక ఎన్నికల్లో ఇది తమకు నష్టం కలిగిస్తుందంటున్న కాంగ్రెస్ నేతలు. ఇప్పటికే జిహెచ్ఎంసీలో 45 గ్రామాల విలీనం ప్రతిపాదన వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన పలువురు అంటూ న్యూస్ మనం చూడొచ్చు. టేపు తెచ్చుకొని కొలుచుకోండి అంటూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేటీఆర్ కు సవాల్. చెరువు బఫర్ జోన్లు నా ఇల్లు ఉంటే కూల్చండి, కేటీఆర్ కు సవాల్. 2 లక్షలు దాటిన రుణ మాఫీ తేదీ త్వరలో ప్రకటిస్తాం. దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ రెవెన్యూ చట్టం. సీఎం చేతుల మీదుగా జేఎన్జీ హౌసింగ్ సొసైటీకి స్థలం. విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. హైదరాబాద్ లో జెనోమిక్ వెల్నెస్ క్లినిక్. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి జినోమ్ ఫౌండేషన్ వైద్యుల బృందం అంటూ న్యూస్ లో చూడొచ్చు. మిసెస్ సౌత్ ఇండియాగా
హైదరాబాదీ వర్షారెడ్డి. మిసెస్ సౌత్ ఇండియా 2024 కిరీటం హైదరాబాద్కు చెందిన వర్షారెడ్డిని వరించింది. కోయంబత్తూరులో ఇటీవల జరిగిన మిసెస్ సౌత్ ఇండియా పోటీలో ఆమె టైటిల్ విజేతగా నిలిచారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ నుంచి వెళ్లి టైటిల్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. మిస్ సౌత్ ఇండియా 2012 పోటీలో ఆంధ్రప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహించిన తాము మిస్ కన్వెంటేనియాలో టైటిల్ ను సంపాదించానని చెప్పారు. కాగా వర్షారెడ్డి హైదరాబాద్ లోని పలు ఐటీ కన్సల్టింగ్, డిజిటల్ మార్కెటింగ్, విదేశీ విద్య, హాస్పిటాలిటీ, సినిమా ప్రొడక్షన్ సంస్థల వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారంటూ న్యూస్ చూస్తున్నాం. ప్రత్యేక యాప్ తో రైతు కుటుంబాల నిర్ధారణ. ఇంకా 4.25 లక్షల కుటుంబాలకు గుర్తించాల్సి ఉంది. వ్యవసాయాధికారులు ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. 2 లక్షలు మించిన రుణాలు త్వరలో మాఫీ. అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తామంటున్న మంత్రి తుమ్మల. సీఎం రేవంత్ రెడ్డి రొటేషన్ చక్రవర్తి అంటున్న నిజామాబాద్ ఎంపీ అరవింద్. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని తప్పుడు ప్రచారం అంటూ ఎంపీ అరవింద్ విమర్శ. సీఎం రేవంత్ రెడ్డి రొటేషన్ చక్రవర్తి అని ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు అంటూ ఒక న్యూస్. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు చూద్దాం. రేవంత్ రాజకీయ హైడ్రామా అంటూ న్యూస్. హైడ్రా పరిధి కూల్చివేతలపై ఎన్నో సందేహాలు. అసలు జంట జలాశయాల FTL పై స్పష్టత ఉందా? జలమండలి చిత్రపటంలో 2 లెక్కలు ఎందుకు? హద్దు రాళ్లతో ఉన్నవెన్ని, జల సమాధి అయినవెన్ని? జలాశయాల్ని పర్యవేక్షించే జలమండలి ఏం చేస్తున్నది? FTL సంగతి సరే, మరి బఫర్ జోన్ ను కాపాడేది ఎవరు? కొన్నింటిని వదిలి కొన్నింటినే కొట్టి ఇది హైడ్రామా పని. తన పరిధిలో లేని 3 గ్రామాల్లోనూ కూల్చుడైంది అంటున్న కేటీఆర్ వాక్య. హిమాయత్ సాగర్ లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ అంటూ ఒక చిత్రంలో మనము చూస్తున్నాము. ఇది రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ ముఖ్య నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి హిమాయత్ సాగర్ జలాశయం సమయంలో ఉన్న విలువైన ఫామ్ హౌస్. దాని పక్కనే నల్లటి పైకప్పుతో ఉన్న ఆయన సోదరుడి ఫామ్ హౌస్ గా చెప్తున్నారు అంటూ నమస్తే తెలంగాణలో ఈ న్యూస్ మనం చూస్తున్నాం. జర్నలిస్టులపై, బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన గుండాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం డీజీపీ కలిసి వినతి పత్రం సమర్పిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ చిత్రంలో చూడొచ్చు. 2 లక్షల పైన రుణాలకు కట్ ఆఫ్ డేట్. గడువులోపు 2 లక్షల మీది మొత్తం చెల్లిస్తేనే మాఫీ. 18,000 కోట్లు చేశాం, 12,000 కోట్లు చేయాలి. రేషన్ కార్డు ప్రామాణికం కాదు. మంత్రి పొంగులేటి. దశల వారీగా 2 లక్షల పైన మాఫీ. కుటుంబ నిర్ధారణ కానీ 4.24 లక్షల మంది కోసం ప్రత్యేక యాప్. మరో 1.24 లక్షల మంది ఆధార్లో తప్పులు అంటున్న మంత్రి తుమ్మల. వీటిని కూల్చే దమ్ముందా అంటూ ప్రశ్న. పొంగులేటి ఈ రాజ ప్రసాదాలేంటి అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. అవి హైదరాబాద్ కు తాగునీళ్ళ జంట జలాశయాలు ఇష్టపడి కుంటలయ్యాయి. పక్కనే రాజభవనాలు వెలిశాయి. అవన్నీ ప్రముఖులవే, అందులోనూ కాంగ్రెస్ నాయకులవే అధికం. చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు అపరిమిత అధికారాలు అప్పగించిన సర్కారు అక్రమ కట్టడాలపై ఉక్కు పాదం మోపుతా అంటున్నది. కానీ జలాశయాల సమీపంలో కట్టుకున్న కాంగ్రెస్ నాయకుల ఫామ్ హౌస్లు మాత్రం సర్కారుకు కనిపించడం లేదు. వీటి జోలికి వెళ్ళని ప్రభుత్వం కొంతమందిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నది. ఇప్పుడు కాంగ్రెస్ నేతల రాజభవనాలను సర్కారు నేటి మట్టం చేసేందుకు సాహసిస్తుందా అంటూ నమస్తే తెలంగాణలో ఒక న్యూస్ మనం చూడొచ్చు. ఫామ్ హౌస్ కథ ఖమామిషిపై నమస్తే తెలంగాణ ప్రత్యేక బృందం గుండాల కృష్ణ, కడవేలు రాజశేఖర్, దుద్దరాజు, బేగర్ శ్రీనివాసులు, ఫోటోగ్రాఫర్ రజనీకాంత్ తో కలిసి అందిస్తున్న ప్రత్యేక కథనం అంటూ ఇదొక న్యూస్ మనం నమస్తే తెలంగాణలో చూడొచ్చు. పట్నం శివార్లో పట్నం వారి గెస్ట్ హౌస్ అంటూ ఒక న్యూస్. అదేవిధంగా కేవీపీవి కథ పేరు అనంతం, వారికి కూడా ఇందులో ఫామ్ హౌస్ ఉంది అంటూ ఒక న్యూస్. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కూడా ఫామ్ హౌస్ అంటూ, వైవి సుబ్బారెడ్డి తాజాగా చుట్టూ ప్రహారీ గోడ అంటూ ఇదొక న్యూస్. ఎవరెవరి ఫామ్ హౌజులు ఉన్నాయో వాటి ఫొటోస్ చూపిస్తున్న నమస్తే తెలంగాణ. అసలు గండిపేట FTL ఎంత? ముందు నాయకుల అక్రమ కట్టడాలు కూలగొట్టండి అంటున్న కేటీఆర్. ముందు నాయకుల అక్రమ కట్టడాలు కూలగొట్టండి అంటున్న కేటీఆర్. ఇమేజ్ల ఆధారంగా FTS బఫర్లోని ప్రతి నిర్మాణాన్ని చూడాలని, అవసరమైతే రంగనాథ్తో మాట్లాడాలని కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ హితవు పలికారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, V6 వివేక్, KVP రామచంద్రరావు, మదియాష్కి, పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి నాయకుల అక్రమ కట్టడాలు నేలమట్టం చేసి ఆ తర్వాత సామాన్యుల మీద పడాలని కేటీఆర్ సవాల్ విసిరారు.
నా ఇల్లు FTL లో ఉంటే కూల్చేయండి అంటున్న మంత్రి పొంగులేటి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆదేశిస్తున్న బీఆర్ఎస్ నేతలు నా ఇంటిని కొలుచుకోండి, ఒక్క ఇటుక బఫర్ జోన్లో ఉన్న కూల్చేయండి మీడియాతో మంత్రి పొంగులేటి వివరణ. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న న్యూస్ మనం చూసాము. మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు, శ్రేయభిలాషులకు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. చూస్తూనే ఉండండి DT న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.